మనం ముందుగానే చేపలు మ్యారినేషన్ చేసుకున్నాం కదా, అర్ధగంట అని చెప్పిన కదా, 2 గంటలకి ఎక్కువ అవుతుంది అనుకుంటా మ్యాక్సిమం. మంచి మ్యారినేషన్ అవుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇనుప పెంక పెట్టుకున్నా. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేప ముక్కలు, ఉప్పు, కారం, మసాలాలు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అవి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. పెంక వేడి అయింది. లోపల పెంక వేడి అవుతుంది. ఇప్పుడు నూనె పోసుకుందాం. నూనె పోసుకున్నాం కదా, కొంచెం వెడల్పాలి. ఎందుకంటే చేప ముక్కలు పెట్టుకుంటాం కదా, ఇట్లా పచ్చిగా ఉంటే నూనె లేకపోతే అంటుకుపోతాయి కదా, అందుకని కొంచెం వెడల్పు వేసుకుందాం. చూడండి, నూనె కాగుతుంది, పొగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఒక దిక్కు వేసుకొని తింపుకున్నాం కదా, రెండో దిక్కు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ కార్నర్ సైడ్ వేసుకొని నూనె వేయించుకున్నాం కదా, తర్వాత దాన్ని ఉల్టా చేసుకొని మళ్ళీ ఒక సైడ్ వేయించుకోవాలి నూనె. ఓకే అండి, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇది తీసేద్దాం. ఇప్పుడు మంచి కాలం. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట. అయితే